హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము మా రాయపురం మా సొంత ఊరికి వచ్చామండి. ఇక్కడ చూడండి, మా మామిడి చెట్టు 5 సంవత్సరాలు అయిందండి. ఎండాకాలం బాగా ఆసరి చెట్టు. ఇది కూడా బంగినపల్లి మామిడి పండు చెట్టు అండి. ఇది ఉసిరి 20 ఏళ్ళ నాటి చెట్టు అండి. ఈ ఉసిరి అంత కింద పడ్డది, చెట్టు ఏరు కింద పడింది, అయినా కానీ బతికే ఉంది. ఆడక్కడెక్కడ కాయ కాసిందండి. చూడండి, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నీ రాలిపోయినాయండి వర్షాలకి కాయలంతా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మునగ చెట్టు ఉంది. మునగ చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. మునగాకు రసం రోజు తాగండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందులో కాల్షియం, విటమిన్స్, విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసరికి జాక్ ఫ్రూట్ అంటే పనస చెట్టు ఫ్రెండ్స్. పనస చెట్టు చూపిందండి మంచిగా. పనస చెట్టు జాక్ ఫ్రూట్ అది 2 సంవత్సరాలు అయిందండి. ఇంకో సంవత్సరం అయితే కాపు పడుతుంది. ఆ తర్వాత ఇది కూడా మారేనండి. మామిడి చెట్టు చూడండి, ఎండాకాలం వస్తే ఫుల్ మామిడి పండ్లు అండి. పోయిన సంవత్సరం మేము ఆ చెట్టుకి ఈ చెట్టు కలిపి బాగానే 10,000 దానికి వచ్చినాయండి. అందుకని చాలా మందికి అన్నేసాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్, సీతాఫలం చెట్టు ఉంది. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, మా అరటి చెట్టు చూడండి ఎంత బాగున్నాయో. ఈ అరటికాయలన్నీ కూడా చక్కెరకేలియనండి, మామూలు కావు. ఇవన్నీ చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మొగ్గ కూడా వచ్చింది, ఇప్పుడే పూత పడింది. ఫ్రెండ్స్ చూడండి, అరటికాయల పడింది ఫ్రెండ్స్, పూత వచ్చింది ఇప్పుడే. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చెట్టు చూడండి, మళ్ళీ ఈ చెట్లన్నీ అరటి చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా చెట్లు, చాలా కాయలు కాస్తాయండి. మేము అరటి పండ్లు కొనాల్సిన అవసరం లేదు, ఆర్గానిక్ పంట అండి. ఓన్లీ మేము ఆ గేదెలు పేడేస్తాయి కదా, ఆ పేడ తీసుకొచ్చి చెట్లకి వేస్తున్నాం. దాంతోనే ఇంత ప్రబలం అవుతున్నాయి. వేరే మందు మాకు ఏముండదండి. చూడండి, అలాగే ఈ కాకరతీయ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. ఈరోజు పండగ ఉందన్నమాట మాకు, పెద్దల పండగ. చూడండి, వేడి వేడి రైస్ ఫ్రెండ్స్, పొగలేస్తుంది. ఇప్పుడే దింపినాం ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయింది తినడానికి. ఇంకా తింట ముక్క ఆలస్యం. సూపర్ ఉంది. ఉప్పు దగ్గర లేదు చూసాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కర్రీ మాత్రం ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. చూస్తేనే పిల్లలందరికీ నీళ్ళు ఊరుతున్నాయి. తింటాము. అలాగే కాకర చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కాకరకాయలు స్టార్ట్ అయినాయి. చూడండి, 2 కాయలు మాత్రమే కాసాయి. ఆర్గానిక్ పంట ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక కాయ కూడా కాసింది. 2 కాయలు అయినాయి కూడా, కాయలు తెంచాలి ఇంకా. ఈ 2 కాయలు టమాటా వేస్తే ఒక పూటకి కూర కూడా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మా జామ చెట్టు కూడా చూద్దురండి ఫ్రెండ్స్. మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్, 20 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఇల్లు ఇది. 2 రూములేమో స్లాబు, 2 రూములు అంత ముందేమో పంచేమో రేకులు ఫ్రెండ్స్. అలాగే మా కొబ్బరి చెట్టు చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది చూడండి కొబ్బరి చెట్టు. ఎన్ని కాయలు పడ్డాయి చూడండి కొబ్బరి చెట్టుకి. ఒక్కటే కొబ్బరి చెట్టు, అన్నీ చాలా కొబ్బరి చెట్లు ఉండే, అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు ఒకటే కొబ్బరి చెట్టు మిగిలిందండి. ఆ కొబ్బరి చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. 1 2 3 4 5 వెనక కూడా ఉన్నాయండి. ముందుకు 4 గెలలు కనిపిస్తున్నాయి, వెనకకి ఇంకా 2 గెలలు ఉన్నాయి. అలాగే మా జామ చెట్టు చూద్దురండి, మొన్ననే పెట్టామండి ఈ పప్పల చెట్లు ఇక్కడ ఊర్లో. చూడండి, పప్పల చెట్లు, అక్కడ వంకాయ చెట్లు, ఇక్కడ చుక్కుడు చెట్లు పెట్టాం. ఇప్పుడే కాపుకి వస్తుందండి చుక్కుడు చెట్లు, పూత వస్తుంది. జామకాయలు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ జామ చెట్టు ఎన్ని కాయలు కాసి చూడండి ఫ్రెండ్స్. తినలేకపోతున్నారు ఊర్లో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు ఫ్రెండ్స్. ఓ చూడండి ఫ్రెండ్స్, కాయలు విపరీతం కాసి బరువు తేనాడబడింది ఫ్రెండ్స్. చెట్టు చూడండి, అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరు తినేవాళ్ళ పండిగా రాలిపోతున్నాయి. అక్కడ చూడండి, అక్కడ చూడండి కాయలు అయితే పండిపోతున్నాయి ఫ్రెండ్స్. కింద చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రాలిపోయావు. ఎవరు తీసుకోరు. ఇక్కడ పల్లెటూరు కదా, అన్నీ మేము కింద కాడికి తింటాం, అన్నీ రాలిపోతాయి ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇక్కడ కూడా ఒక మామిడి చెట్టు ఉందండి. ఇది మాత్రం పచ్చడి మామిడికాయ చెట్టు అండి. ఇది పచ్చడి మామిడికాయ చెట్టు.
అది చూడండి ఫ్రెండ్స్, అక్కడ గోరింటాకు చెట్టు. మరి అందరికీ నమస్తే. మీరందరూ మరిన్ని వీడియోలు నేను చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలను సందేహాలను మా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.